ఉల్లంఘనలు నిజం. ఇసుక తవ్వకాల్లో భారీగా అక్రమాలు, వేటికి పర్యావరణ అనుమతులు లేవు, భారీ యంత్రాలతో తోడేస్తూ ఉన్నారు. రీచ్ల వివరాలేవి ఇవ్వని ఏపీ ప్రభుత్వం, అలాగే గనుల శాఖ. ఎన్జిటికి కేంద్ర ప్రభుత్వ సంచలన నివేదిక. ఇసుక తవ్వకాలు లేవంటూ కలెక్టర్లు ఇచ్చిన నివేదికలపై షాక్కి గురైన ఎన్జిటి గుత్తేదారు శిక్షార్హులని తీవ్ర వ్యాఖ్యలు. కేంద్ర ప్రభుత్వ నివేదిక సుప్రీంకోర్టు ముందు ఉంచాలని ఆదేశం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలంలో గోదావరిలోని గోపాలపురం రేవులో ఇసుక తవ్వకాలు అంటూ ఇలా ఇప్పుడు ఇసుక అక్రమాలు జరగట్లేదని చెప్పేసి వైకాపా ప్రభుత్వానికి సంబంధించిన పత్రికలన్నీ చెబుతూ ఉంటే, ఇక్కడ ఈనాడు, ఆంధ్రజ్యోతి జరుగుతూ ఉన్నాయని చెప్పేసి వాటికి ఉన్నటువంటి ఆధారాలతో అవి కథనాల్ని ప్రచారం చేస్తాయి. మరి ప్రజలకు తెలియాలి కదా, ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయా లేదా, అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయా లేదా, అడిగే వాళ్ళని చంపుతున్నారా లేదా, అదే ఇసుకలో కలిపేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. తెలిస్తే ఈ వార్తాపత్రికల్లో వచ్చేటటువంటి కథనాల్లో దేనికి విశ్వసనీయత ఉందో దాన్నే నమ్మాలని నా మనవి. సో ఇక్కడ ఈనాడు ఇస్తున్నటువంటి కథనం అదే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలంలో గోదావరిలోని గోపాలపురం రేవులో ఇసుక తవ్వకాలని చెప్పేసి ఒక ఫోటోని ఇక్కడ ప్రచురించడం జరిగింది. రాష్ట్రమంతటా అనుమతులు లేకుండా ఇష్టానుసారం ఇసుక తవ్వకాలతో అధికార పార్టీ నేతలు కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారంటూ ప్రతిపక్షాలు, పత్రికలు, మీడియా ఎంత మొత్తుకున్నా జగన్ ప్రభుత్వం అలాగే ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తూ ఉంది. ఇసుకస్తులు అరాచకాలు చేస్తూ ప్రశ్నించే వారిపై దాడి చేసే స్థాయికి వెళ్ళిపోయిన వారికి అడ్డగోలుగా అండదండలు అందించింది. అయితే జగన్ ప్రభుత్వం చేస్తున్న ఇసుక దందా పచ్చి నిజమని, దోపిడీ పక్కాగా సాగుతోందంటూ కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ బట్టబయలు చేసిందట. జాతీయ హరిత ట్రైబ్యునల్కి ఇచ్చిన నివేదికలో ఇసుక దోపిడీని కళ్లకు కట్టినట్లుగా వివరించింది. దీంతో ఇసుక గుత్తేదారు, రాష్ట్ర ప్రభుత్వం, గనుల శాఖ, జిల్లా కలెక్టర్ల తీరుపై ఎన్జిటి మండిపడింది. ఇదంతా చేసిన గుత్తేదారు శిక్షార్హులైనట్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇవన్నీ సుప్రీంకోర్టు ముందుంచినట్లుగా స్పష్టం చేసింది. ఇసుక తవ్వకాల్లో పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరుగుతున్నాయి. రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ నిరుడు ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఇసుక తవ్వకాలకు కొత్తగా పర్యావరణ అనుమతులు జారీ చేయలేదు. అయినా సరే భారీ యంత్రాలతో ఇసుక తవ్వేస్తూ ఉన్నారు. 24 గంటలు తవ్వేస్తూ ఒక్కో రీచ్ నుంచి 1000 నుంచి 2000 టన్నుల ఇసుక తరలిస్తూ ఉన్నారు. చేతిరాతతో వే బిల్లులు ఇస్తూ ఉన్నారు. కంప్యూటరైజ్డ్ బిల్లులు లేవు, సీసీ కెమెరాలు లేవు, వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ లేదు. ఇలా అడుగడుగున ఉల్లంఘనలే. ఇప్పుడు తాజాగా తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఏంటి అంటే, ఇసుక అక్రమ రవాణా ఆపడానికని చెప్పేసి ఈ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ని, రిజిస్ట్రేషన్ సిస్టమ్ని, దాని కొంత రుసుముని పెట్టడం జరిగింది. అలాగే ఏపీలో కూడా ఉంటే వీటన్నింటికీ గట్టిగా సమాధానం ఇవ్వచ్చు.